ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సైన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ అయినటువంటి లివింగ్ వరల్డ్లో థర్డ్ టాపిక్ వచ్చేసి ప్లాంట్. వాట్ ఈస్ ద థర్డ్ టాపిక్ నేమ్? So the definition of plant is a living organism that grows in the ground, uses sunlight to make its own food through a process called photosynthesis. So the definition of plant is very simple. Plant is a living organism. What is plant? Living organism. Very good. Plant is a living organism. Living organism means that grows, that have life, and that grows in the ground, uses sunlight to make its own food through a process called photosynthesis. So the plants grows on ground. Where the plant grows? Ground. అంటే ఈ మొక్కలు అనేటివి భూమి మీద పెరుగుతాయంట. And uses sunlight to make its own food through a process called photosynthesis. And these plants uses sunlight to make its own food, and this all process is called photosynthesis. So ఈ ప్లాంట్స్ అనేటివి ఏం చేస్తాయంట అంటే సన్లైట్ని, గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ని, ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని వాటి ఓన్ ఫుడ్ని అయితే తయారు చేసుకుంటాయి. ఏం తయారు చేసుకుంటాయి? ఓన్ ఫుడ్ని అయితే తయారు చేసుకుంటాయి. ఇలా వీటన్నిటిని యూజ్ చేసుకొని వాటి ఫుడ్ని అవి తయారు చేసుకునేటువంటి ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. ఓకే, ఏం చెప్తున్నారు? ప్లాంట్స్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నారు. అంటే ప్లాంట్స్కి ప్రాణం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ప్లాంట్స్ వచ్చేసి భూమి మీద పెరుగుతాయి అని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ఏం చెప్తున్నారు? ప్లాంట్స్ సన్లైట్ని, కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని యూజ్ చేసుకొని వాటి ఓన్ ఫుడ్ని తయారు చేసుకుంటారు. ఆ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అంటారు. అడి వరకు అర్థమైంది కదా? నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. మరి ప్లాంట్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి అని చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రూట్స్. రూట్స్ ఈజ్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ బికాస్ ద ప్లాంట్ గ్రోస్ ఆన్ ది గ్రౌండ్. రూట్ అనేది ప్లాంట్కి ఫస్ట్ పార్ట్. ఎందుకంటే ఈ ప్లాంట్ అనేది భూమి లోపల నుంచి పెరుగుతుంది కాబట్టి కింద నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. గ్రో అండర్ గ్రౌండ్ అండ్ అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్. ద యూసేజ్ ఆఫ్ రూట్స్ ఫర్ ప్లాంట్ ఈస్ ఇట్ గ్రోస్ అండర్ గ్రౌండ్ అండ్ ఇట్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఈ రూట్స్ అనేటివి భూమి లోపలికి పోయి ఆ భూమి లోపల ఉన్నటువంటి వాటర్ని, మినరల్స్ని ఈ ప్లాంట్కి అయితే అందిస్తాయి. ఓకే, అర్థమైందా? వేటిని అందిస్తాయి? వాటర్ అండ్ మినరల్స్. అండ్ సెకండ్ పార్ట్ ఈస్ స్టెమ్. సపోర్ట్స్ ద ప్లాంట్ అండ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ రూట్స్. స్టెమ్ ఈజ్ ది మెయిన్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. అండ్ స్టెమ్ సపోర్ట్స్ ద ప్లాంట్. ఆల్ ది అదర్ పార్ట్స్ ఆర్ కమ్ ఫ్రమ్ దిస్ స్టెమ్. ఈ స్టెమ్ అనేది మొక్కకి లేదా చెట్టుకి సపోర్ట్ని ఇస్తుంది. దాంతోపాటు ఇట్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ రూట్స్. ఈ స్టెమ్ ఏం చేస్తుంది అంటే రూట్స్ అబ్జర్వ్ చేసుకున్నటువంటి వాటర్ని పైకి తీసుకొని వెళ్తుంది. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి మిగతా పార్ట్స్కి అయితే తీసుకొని వెళ్తుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ లీవ్స్. మేక్ ఫుడ్ ఫర్ ది ప్లాంట్ యూజింగ్ సన్లైట్. వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్? లీవ్స్. అండ్ దీస్ లీవ్స్ మేక్ ఫుడ్ బై యూజింగ్ సన్లైట్. ఈ లీవ్స్ యొక్క యూసేజ్ ఏంటంటే ప్లాంట్కి సన్లైట్ని తీసుకొని, అంటే వాటర్ ఆల్రెడీ కింద నుంచి వస్తున్నాయి, వాటర్, మినరల్స్, అవునా? అండ్ ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ని యూజ్ చేసుకొని ఈ లీవ్సే ఫుడ్ తయారయ్యేటువంటి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని లీవ్సే చేస్తాయి. ఓకే, తర్వాత ఫ్లవర్స్. హెల్ప్ ఇన్ రీప్రొడక్షన్ బై మేకింగ్ సీడ్స్. The main usage of flowers is making reproduction. ఈ రీప్రొడక్షన్ అనేటువంటి ప్రాసెస్ అంటే కొత్త ప్లాంట్ అనేది తయారవడానికి ఫ్లవర్స్ యూజ్ అవుతాయి. ఎలాగంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీడ్స్ ఇన్ ఫ్లవర్స్. సమ్ ఫ్లవర్స్ హ్యాడ్ సీడ్స్ ఆన్ ఇట్ అండ్ insects like bees comes and goes to the different types of flowers.
ఏమైతాయంటే ఈ ఫ్లవర్స్లో సీడ్స్ అనేటివి ఉంటాయి. బీస్ అంటే తెలుసు కదా, తేనెటీగలు. ఇవి ఏం చేస్తాయంటే ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టుకి, ఇంకో ఫ్లవర్ మీద నుంచి ఇంకో ఫ్లవర్ మీదకి చేంజ్ అవుతూ వెళ్ళి ఏం చేస్తాయంటే ఈ రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది తయారు చేస్తాయి. ఓకే, దాంతోపాటు ఈ ఫ్లవర్లో వచ్చినటువంటి సీడ్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ రీప్లాంటేషన్ చేయొచ్చు, ఒక కొత్త మొక్కనైతే తయారు చేయొచ్చు. 2 రకాల యూజెస్ ఉన్నాయి. తర్వాత ఫ్రూట్స్ ప్రొటెక్ట్ ద సీడ్స్ అండ్ హెల్ప్ దెమ్ స్ప్రెడ్, అండ్ సమ్ ప్లాంట్స్ హ్యావ్ సీడ్స్ ఇన్సైడ్ ది ఫ్రూట్స్. కొన్ని ప్లాంట్స్కి ఏమో సీడ్స్ వచ్చేసి ఫ్రూట్ లోపల ఉంటాయి. అండ్ దిస్ ఫ్రూట్ ప్రొటెక్ట్స్ ది సీడ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు రీప్రొడక్షన్ ద న్యూ ప్లాంట్. ఈ ఫ్రూట్స్ అనేటివి ఏం చేస్తాయంటే వాటి లోపల సీడ్స్ ఉంచుకొని ఆ సీడ్ అనేది చెడిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఫ్రూట్ అనేది ఫుల్ రైప్ అయిందో అంటే ఏమంటారు మాగిందో, వెంటనే ఏమవుతుంది ఆ చెట్టు నుంచి వేరైపోయి కింద పడుతుంది. కింద పడి లాస్ట్కు ఫ్రూట్ మొత్తం కూడా డీకంపోజ్ అయిపోయిన తర్వాత అందులో ఉండేటువంటి సీడ్స్ ఈ గ్రౌండ్ లోపలికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్లాంట్ అయితే వస్తాయి. సో ఫ్రూట్స్ ఆ విధంగా సీడ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీడ్స్ grow into new plants. The usage of seeds is to grow a new plant. We use seeds. మనం ఏం చేస్తామంటే ఒక కొత్త ప్లాంట్ని తయారు చేయాలంటే, పండించాలి అంటే సీడ్స్ని తీసుకుపోయి భూమిలో నాటుతాం. అవునా? ఈ వర్షాకాలం రాగానే మనం ఏం చేస్తారు, ఫార్మర్స్ ఏం చేస్తారు, సీడ్స్ని కొని ఆ సీడ్స్ని ప్లాంటేషన్ చేస్తూ వెళ్తారు. అవునా? తెలుసా మీకు? సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ seeds. So there are mainly 6 important parts in a plant. Plant లో మొత్తం ఎన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి? 6 పార్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్లో రకాలు. బేస్డ్ ఆన్ సైజ్ ప్లాంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. ఈ రకాలను ఎలా డివైడ్ చేసినామంటే, ప్లాంట్స్ని ఎలా డివైడ్ చేసినామంటే బేస్డ్ ఆన్ దేర్ సైజ్, అంటే ప్లాంట్ యొక్క సైజుని బట్టి దాన్ని డివైడ్ చేసినారు, ప్లాంట్స్ని డివైడ్ చేసినారు. ఫస్ట్ టైప్ ఈజ్ హెర్బ్స్, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి పోదాం. ఫస్ట్ చిన్న ప్లాంట్ని ఏమంటారంటే హెర్బ్స్ అంటారు. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ స్టెమ్స్, మింట్, కొరియాండర్, స్పినాచ్. ఈ హెర్బ్స్ ఎలా ఉంటాయంటే స్మాల్ ప్లాంట్స్ విత్ సాఫ్ట్ స్టెమ్. వాటి స్టెమ్ ఎలా ఉంటుందంటే మనం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా అంటే తునిగిపోతుంది. అవునా? స్పినాచ్ కానీ, కొరియాండర్ కానీ, మింట్ కానీ చూసినారా, చిన్నగా ఇంట్లుంటే ఆకుకూరలు అంటాం మనం. వాటిని ఇలా తీసుకొని ఇలా అంటే తునిగిపోతాయి. సో దిస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బ్స్. వీటిని ఏమంటారంటే హెర్బ్స్ అంటారనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, దట్ హెర్బ్స్ ఆర్ ది స్మాలెస్ట్ ప్లాంట్స్. అండ్ సెకండ్ టైప్ ఈజ్ shrubs, మీడియం ప్లాంట్స్ విత్ వుడీ స్టెమ్స్. సో నెక్స్ట్ shrubs ఆర్ మీడియం ప్లాంట్స్. సో ఇంతవరకు ఒక 2 to 3 feet అయితే పెరుగుతాయి. అండ్ దే హ్యావ్ వుడ్డీ స్టెమ్. వీటి స్టెమ్ ఎలా ఉంటుందంటే కాస్త చెక్కలాగా ఉంటుంది, మరీ పెద్దగా ఉండదు కానీ మన చెయ్యి ఇలా పట్టుకోగలిగినంత ఉంటుంది. ఓకే, shrubs యొక్క ఏమంటారు స్టెమ్. తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రోజ్ అండ్ హైబిస్కస్. మీరు చూస్తుంటారు రోజ్ ప్లాంట్స్, అవునా? వాటికి స్టెమ్ అనేది ఇంత ఉంటుంది. కొంచెం హైబిస్కస్ అయితే బాగా ఎక్కువ ఇయర్స్ పెరిగితే కొంచెం లావ్ అవుతుంది, ఇలా పట్టుకోవచ్చు దాన్ని, హైబిస్కస్ యొక్క స్టెమ్. కానీ రెండు కూడా వుడీగానే ఉంటాయి, అంటే కాస్త చెక్కలాగా ఉంటాయి అన్నమాట, గట్టిగా. ఈ హెర్బ్స్ అంతా సాఫ్ట్గా ఉండవు, అంత ఈజీగా ఇలా తుంచేయలేము దానిని, ఇవి కాస్త గట్టిగా ఉంటాయి. తర్వాత థర్డ్ టైప్ ఈజ్ ట్రీస్, బిగ్ ప్లాంట్స్ విత్ ఏ సింగిల్ థిక్ ట్రంక్. సో ట్రీస్ ఆర్ ది బిగ్ ప్లాంట్స్. ట్రీస్ అంటే ఏంటంటే ప్లాంట్స్లోనే చాలా పెద్ద వాటిని ట్రీస్ అంటారు. అండ్ ద స్టెమ్ ఆఫ్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రంక్. ఈ ట్రీ యొక్క స్టెమ్ని ఏమంటామంట? ట్రంక్ అంటామంట. ట్రంక్ అని ఎందుకు అంటామంటే బాగా లావుగా ఉంటుంది. సో కొన్ని ట్రీస్ ఎలా ఉంటాయంటే మనం ఇలా పట్టుకున్నా కూడా దాని ట్రంక్ని రీచ్ అవ్వలేం. కొన్ని బనియన్ ట్రీస్, నీమ్ ట్రీస్ ఎలా ఉంటాయంటే 2-3 పట్టుకుంటే కూడా వాటి ట్రంక్ని
మనము రౌండప్ చేయలేం. సో ట్రీస్ ఆర్ ది బిగ్ ప్లాంట్స్ విత్ ఏ స్ట్రాంగ్ థిక్ ట్రంక్. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రీస్ ఆర్ మ్యాంగోస్, నీమ్స్, బనియన్. సో ఇవి చాలా పెద్దగా పెరిగేటువంటి చెట్లు. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఈజ్ క్లైంబర్స్. ఎవ్రీడే వీ సీ ఏ క్లైంబర్ ప్లాంట్స్. మనీ ప్లాంట్ మన ప్రతి ఒక్కరి ఇళ్లలో వేసుకుంటూ ఉంటారు, అవునా? లేడీస్ ఇంట్లో మదర్స్ ఏం చేస్తుంటారంటే మనీ ప్లాంట్ తీసుకొని పెంచుకుంటూ ఉంటారు. సో మనీ ప్లాంట్ ఈజ్ ఏ క్లైంబర్ ప్లాంట్. క్లైంబర్ మీన్స్ ఇలా పైకి ఎగబాకేటువంటి చెట్టు అనమాట, మొక్క. అది మామూలు మొక్కల్లాగా కాదు, పైకి ఇలా ఏదైనా ఒక తాడు కట్టేసినామంటే ఆ తాడు వెంట అది పైకి వెళ్తుంది. మనం దాన్ని రోజు చుట్టాల్సిన అవసరం కూడా, అదే చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోతుంది మనీ ప్లాంట్. ఓకే, ప్లాంట్స్ దట్ క్లైంబ్ యూజింగ్ సపోర్ట్. సో దోస్ ప్లాంట్స్ విచ్ క్లైంబ్ యూజింగ్ సపోర్ట్ ఆర్ కాల్డ్ క్లైంబర్స్. ఏ ప్లాంట్స్ అయితే ఒక సపోర్ట్ని యూజ్ చేసుకొని పైకి ఇలా ఎగబాకుతూ వెళ్తాయో అటువంటి ప్లాంట్స్ని ఏమంటారు? క్లైంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫర్ క్లైంబర్స్ ఆర్ గ్రేప్ వైన్ అండ్ మనీ ప్లాంట్. గ్రేప్ వైన్ ప్లాంట్స్ ఆర్ సో క్లైంబర్స్. ఈ గ్రేప్ వైన్ ఏం చేస్తుంటారంటే ఇట్లా పందిరి మాదిరి వేస్తుంటారు. పందిరి మాదిరి వేస్తే ఆ పందిరిలో నుంచి ఇట్లా గ్రేప్స్ వేలాడబడి ఉంటాయి, చూసినారా ఎక్కడన్నా? అండ్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ మనం ఎవ్రీడే మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. అండ్ ఫిఫ్త్ టైప్ ఈజ్ క్రీపర్స్. క్రీపర్స్ ప్లాంట్స్ దట్ గ్రో అలాంగ్ ది గ్రౌండ్. క్రీపర్స్ అంటే ఏంటంటే ఈ క్లైంబర్స్కి ఆపోజిట్. ఇవి గ్రౌండ్ మీదనే ఇలా పాకుతూ వెళ్తాయి, గ్రౌండ్ మీద అలానే పాకుతూ వెళ్తాయి. ఎగ్జాంపుల్ ఫర్ క్రీపర్స్ ఆర్ వాటర్ మిలన్స్ అండ్ పంకిన్స్. ఈ క్రీపర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్ మిలన్స్ అండ్ పంకిన్స్. సో దీస్ ఆర్ ది 5 మెయిన్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ సైజ్. అర్థమైందే దీంట్లో? ద డెఫినేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ సైజ్. ఓకే ఓకే.